ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు తన శిష్యులైన వారితో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన మరణం ఆయన శిష్యులకు తీవ్ర దుఃఖాన్ని, వేదనను కలిగించింది. అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వారికి కలిగే సంతోషాన్ని గురించి యేసయ్య వారితో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు మరణం తర్వాత రోజుల్లో నూతన శకానికి ఆరంభం వంటివి. శిష్యులు యేసుక్రీస్తును ఆ నూతన శకాన్ని చూసి బహుగా ఆనందించారు. ఆయన ఇచ్చే ఆనందం వారిలో శాశ్వతంగా ఉంటుంది. ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు రాకడ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్న విశ్వాసులమైన మనకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన రెండో రాకడ కూడా మరో నూతన శకానికి ప్రారంభం వలె ఉంటుంది. ఆ సమయంలో మనకు కలిగే సంతోషంతో పోల్చుకుంటే ఈ లోకంలో మనం గడిపే సమయం చాలా దుఃఖపూరితంగా అనిపిస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రియులరా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడి గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమో కాలం వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పౌలు భక్తుడు రోమిలికి రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్కపజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపముల కొరకు సిలువలో రక్తము కార్చి నీ ప్రాణాన్ని అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము అలసట పడకయు మా ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ మా యొద్ద ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుటకు సహాయము దయచేయమని, మా దుఃఖ దినములు సమాప్తము చేసి నీవిచ్చే నూతనమైన సంతోషాన్ని మేము పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.